ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికాయ నమ దుం దుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా మే నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం. ప్రధానంగా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా అంగారకుడితో పాటు కలిగి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడంతా కూడా మే నెలలో 13వ తారీఖు రోజున మేషరాశిలో సంచారం చేయడం, రాశి మార్పు అనేది జరుగుతుంది. మరియు ఇక్కడ రవి భగవానుడంతా కూడా మే నెల 14, 15 తారీఖులో అంతా కూడా మార్పు చెందడం అనేది, రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశికి అంతా కూడా సంక్రమణం చేయడం జరుగుతుంది. బుధాదిత్య యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవిమంగళ యోగము, మళ్ళా కుజమంగళ యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చంద్రమంగళ యోగం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశిలో అంతా కూడా అంగారకుడు మేషరాశిలో సంచారం చేస్తారు. తర్వాత రవి భగవానుడు బుధుడితో పాటు కలిగితూ ఉంటారు. మే నెల 14 తర్వాత వృషభ రాశిలో అంతా కూడా రవి భగవానుడు సంచారం చేయడం, ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా మే 14 తారీఖు తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి పాటు కలిగితూ ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా కొన్ని రాశుల వాళ్ళకి ఇష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషాలంతా కూడా ప్రామాణికంగా ఉన్నాయి. గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. జన్మాంతరమైన మహాపాతక దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా జగన్మాత ఆరాధన చేసుకోవడం, దేవీ కట్మాల స్తోత్రం అంతా కూడా పఠించడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. సింహరాశి జాతకులకి మే నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి రకంగా అనుకూలంలో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే సింహరాశి జాతకులకి స్వల్పమైన దోషం ఏంటంటే అష్టమస్థానంలో శనీశ్వర సంచారం జరుగుతుంది. గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే బుధాదిత్య యోగంలో వృషభ రాశిలో సంచారం చేయడం, 14 తర్వాత మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఈ తేదీల్లో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క తేదీల్లో మీకు అఖండమైన రాబడి రావడానికి, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, అష్టైశ్వరి యోగానికి మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మే 14, 15, 18, 27వ తారీఖులో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. విశేషంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మంచి నూతనమైన లాభాలు గణించడానికి, వ్యాపారంలో మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక మీరు స్నేహితుల యొక్క సలహాల మేరకు మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి నూతన ఉద్యోగాల్లో మార్పు జరగడం కానీ, స్థానచలనం జరగడం కానీ, విదేశంలో స్థిరత్వం లభించడం కానీ, విదేశాలలో కూడా ఉద్యోగం లభించడం కానీ జరుగుతూ ఉంటాయి. తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా శుక్రుడు బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే ఏకాదశ స్థానంలో సంచారం జరుగుతుంది. మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కోసం ప్రయత్నించడం కూడా లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమం ఆచరించుకోవడం, రాధశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించుకోవడం, నవగ్రహ శాంతి హుమాది కార్యక్రమం ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. గోమాత సేవలో భాగంగా ఉలవలు, పెసర్లు, శుక్రుని ప్రీతికరంగా అలసందలు, బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. ప్రతినిత్యం కూడా గోమాతను అర్చించడం వల్ల మాత్రం చేత అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. సకల దేవత అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయ నమః.